అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యాకుమారిలో ఉన్నాం. చూడండి, నైట్ టైం అక్కడ స్టే చేసి మార్నింగ్ సన్‌రైజ్ కోసం అయితే ఎర్లీగా వెయిట్ చేసి మేమైతే ఇప్పుడు సన్‌రైజ్ స్టార్ట్ అయింది. సన్‌రైజ్ చూడడానికి వెళ్తున్నాం. ఈ సన్‌రైజ్ చూడడానికి ఇక్కడ కొన్ని వేల మంది అయితే ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి నైట్ వచ్చి అక్కడనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వెయిట్ చేస్తుంటారు. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సముద్రం పైనుండి అక్కడ స్టాచ్యూ పక్క నుంచి సముద్రం పైనుంచి ఇప్పుడే పైకి వస్తున్న సూర్యుడు చాలా చూడముచ్చటగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. చూస్తుంటే హ్యాపీ ఫీలింగ్, మంచి మూడ్ ఉంటుంది. మంచి ప్లెజెంట్ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఈ ఈ ఈ పర్టికులర్ వ్యూని చూడడానికి కొన్ని వేల మంది అక్కడికి తరలి వస్తుంటారు అనమాట. సో ఏముంటుంది చూద్దామని మేము ఫస్ట్ టైం అయితే కన్యాకుమారి వెళ్ళడం జరిగింది. కానీ చూస్తున్నంతసేపు అయితే ఒక అనుభూతికి లోనైనా మేము. చూడండి, అక్కడ చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇక్కడ చాలామంది తన పిల్లలతోటి వెహికల్స్ తీసుకొని చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మీరైతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్న క్రౌడ్ అంతా ఆ సన్‌రైజ్ కోసమే వెయిట్ చేస్తారు. దాదాపు 1 గంట నుంచి 2 గంటల వరకు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సన్‌రైజ్ స్థాయికి వచ్చేస్తుందో అప్పుడు మళ్ళీ రిటర్న్ కావడం జనాలు గమనించవచ్చు. ఇక్కడ ఓన్లీ నైట్ వచ్చి స్టే చేసి మార్నింగ్ సన్‌రైజ్ ఉన్నంత వరకు మాత్రమే జనాలు ఉంటారు ఇక్కడ. ఆ తర్వాత మనకి ఇక్కడ జనాలు కనిపించారు. సో మీరు కూడా ఎప్పుడైనా సన్‌రైజ్ని చూడాలి, కన్యాకుమారి వెళ్ళాలని మీరు అనుకుంటే తప్పకుండా నైట్ అక్కడ స్టే చేసే విధంగా వెళ్ళండి. ఇక్కడ బయటనే అందరూ స్టే చేసి అక్కడనే పడుకుంటారు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మేము కూడా ఒక వెహికల్ తీసుకొని పోయినాం. వెహికల్ పక్కనే స్టే చేసినాం. మార్నింగ్ లేచి సన్‌రైజ్కి రెడీ అయిపోయినాం. స్నానం చేసుకోవడానికి అక్కడ బాత్రూమ్లు అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక 50 రూపీస్ ఉంటే మనం అక్కడనే స్నానం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని రెడీ అయ్యి సన్‌రైజ్ చూడడానికి వెళ్ళొచ్చు. అలాగే పక్కన టెంపుల్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వీధి వ్యాపారులు ఉంటారు, తక్కువ ధరలకు దొరుకుతాయి. ఏమైనా కొనాలనుకుంటే కూడా కొనవచ్చు. చూడండి సన్‌రైజ్ కోసం ఎంతమంది ఎలా వెయిట్ చేస్తున్నారో. కానీ మీకు నచ్చిందని అనుకుంటా. మీరు కూడా ఎప్పుడైనా చూడండి. ఒక పాపం ఒక వీధి వ్యాపారి ఎర్లీ మార్నింగ్ తెచ్చి పెట్టుకొని కూర్చున్నాడు. ఎవరు కస్టమర్ లేక దిలాగాడికి కూర్చున్నాడు. అక్కడ మనకు కనిపించేది ఇది టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. మీరు గమనించినట్టయితే జనాలంతా రిటర్న్ అయిపోయారు. ఆల్రెడీ అయిపోయింది సన్‌రైజ్. 9 వరకు ఉంటారు. 9 వరకు ఉంటారు. అక్కడ నుంచి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతారు, వెళ్ళిపోతుంటారు. చూస్తారు కదా ఇక్కడ బ్యూటిఫుల్ బిల్డింగ్. ఇక్కడ నుంచి అంతా రిటర్న్ అయిపోతారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.